ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరికొందరు అనుమానితులు అరెస్ట్ అయ్యారు. ఉగ్ర కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి వీరు వైద్య వృత్తిని ముసుగులా వాడుకున్నారని విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో తీవ్రంగా స్పందించారు. Those responsible will be brought to justice. దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టబోమని గట్టిగా హెచ్చరించారు. మన ఏజెన్సీలు ఈ కుట్ర మూలాలను ఛేదిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మా ఈ వీడియోస్ మీ వరకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.